హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక చిన్న వీకెండ్ బ్లాగ్ అనమాట. బెంగళూరులో వీకెండ్ బ్లాగ్ అనమాట. షిఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక వీకెండ్కి బెంగళూరు వచ్చినప్పుడు తీసిన బ్లాగ్ అనమాట ఇది. అయితే సాటర్డే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్తున్నాం. లంచ్ బయటే అనమాట ఈరోజు. లంచ్ వచ్చేసి ఇక్కడ వెజ్ బిర్యానీ అనమాట. మొగలాయి వెజ్ బిర్యానీ ఏదో ఆర్డర్ చేసాము. దానికి మన సైడ్ లాగా కర్రీస్ అవేవి ఉండవండి, ఇలా రైతా ఒకటి ఇస్తుంటారు. అక్కడ కర్ణాటక స్టైల్లో వెజ్ బిర్యానీ అనమాట. ఇలా ఉంటుంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. అయితే మన సైడ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫ్లేవర్స్ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు మన సైడ్ లాగా కాకుండా రైస్ సపరేట్గా, తర్వాత కర్రీస్ వేరే సపరేట్గా కుక్ చేసేసి రెండు దమ్ చేస్తారనమాట. ఆ స్టైల్లో కుక్ చేసిన వెజ్ బిర్యానీ అనమాట ఇది. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది, బాగుంది. ఇది అయిన తర్వాత అక్కడే ఆ రెస్టారెంట్లోనే జ్యూస్ స్టాల్ ఉంటే అక్కడ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. ఇది వచ్చేసి గెస్ చేయండి ఏం జ్యూస్ అనేది. ఇది వచ్చేసి నాకు అంతగా నచ్చదనమాట. అయితే చాలా పనిష్మెంట్ నాకు ఇది. మా వారు ఫస్ట్ ఇది ఆర్డర్ చేసేసి ఇదే తాగమంటుంటారు. అదైతే నాకు నచ్చదు. తర్వాత నేనైతే పొమగ్రనేట్ మిల్క్ షేక్ తీసుకున్నాను. ఇలాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇది. దీన్ని చూస్తే నాకు భయం అనమాట. ఏదో జ్యూస్ అంటారు దీన్ని. మామూలుగా అయితే జ్యూస్ నేమ్ వచ్చేసి బటర్ ఫ్రూట్ మిల్క్ షేక్ అనమాట. పైన లోపల బటర్ ఫ్రూట్ వేస్తారంట, పైన వెనీలా ఐస్ క్రీమ్ ఒకటి వేస్తారు. అయితే నాకు నచ్చదు, ఏదో టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని రీప్లేస్ చేసేసి దీనికి బదులుగా పొమగ్రనేట్ జ్యూస్ అయితే తాగేశాను. దీని తర్వాత పిల్లలు ఇలా మిక్స్డ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఒకటి ఆర్డర్ చేశారు. ఇంకా వాళ్ళు కొంచెం లేట్గా తింటారు కాబట్టి ఇంకా వెహికల్లోనే తాగుతామని చెప్పేసి ఇదైతే ఆర్డర్ తీసేసుకొని బయలుదేరాము. కొంచెం షాపింగ్ పని ఉందనమాట. పిల్లలు ఏదో డెకాత్లాన్లో తీసుకోవాలని చెప్పారు. దానికోసం అనేసి ఇప్పుడు డెకాత్లాన్ వెళ్తున్నాము. ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి అక్కడే మేము ఉండే అపార్ట్మెంట్లోనే కొంచెం ఈవినింగ్ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. వాటికి పిల్లలు పాప అయితే పార్టిసిపేట్ చేసింది ఒక దాంట్లో. ఆ పార్టిసిపేషన్ కోసము కాస్ట్యూమ్ కూడా తీసుకోవాలి. ఆ కాస్ట్యూమ్ తీసుకొనేసి ఇంకా వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే సాటర్డే సండే స్పెండ్ చేసేసి సండే ఈవినింగ్ అలా బయలుదేరుతాము. మండే నుంచి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే షాపింగ్ పనులు, ఇంకొంచెం తీసుకుండే షాపింగ్ పనులు ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇప్పుడైతే టైం అరౌండ్గా ఒక 2:33 అయితే అవుతుంది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట అపార్ట్మెంట్లో. ఇదైతే షాపింగ్ చేసిందండి మా పాప. స్కేట్స్ అనమాట. ఇంట్లో గ్రీన్ కలర్లో వేరే ఉన్నాయి, వద్దంట. వాళ్ళ ఫ్రెండ్స్ పింక్లోనే ఇక్కడ యూస్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి స్కేట్స్ చేయాలని చెప్పేసి తీసుకుంది. నాకు దీన్ని డెమో చేస్తుంది అనమాట, ఎలాగ ఓపెన్ చేయాలి, ఎలాగ వేసుకోవాలి అనేసి. మా పాపకి అయితే పింక్ బాగా ఇష్టము. పింక్, పర్పుల్ కలర్స్ అంటే, ఇంకొకటి ఆరెంజ్, ఈ కలర్స్ ఉంటే బాగా ఎక్కువ ఇష్టపడుతుంది. దాంతోపాటుగా రెడ్ కలర్ కూడా బాగా ఇష్టం పాపకి. ఇవైతే ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటండి. కొంచెం కారిడార్లో ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసేస్తే తర్వాత ఈవినింగ్ ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, కొత్తవి కదా అనేసి అవి ప్రాక్టీస్ చేయాలని ఇప్పుడు స్టార్ట్ చేసింది. రెస్ట్ తీసుకోమన్నా కూడా వినకుండా ఇంకా నాకు డెమో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఎలా యూస్ చేయాలి, ఏంటి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంతా నాకు చెప్పేసిన తర్వాత తను వేసుకుంటుంది. దాన్ని ఎలా కేర్ చేయాలి ఇది కూడా నాకు చెప్పిద్ది అనమాట. దీన్ని ఎలాగ జాగ్రత్తగా పెట్టాలి ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను వేసుకుంటుంది. అయితే చాలామంది ఉన్నారనమాట ఇక్కడ ఫ్రెండ్స్, బాగా ఒక 10 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక బ్యాచ్. అయితే అందరూ ఇవే కంపెనీ ఇవే తీసుకున్నారనమాట. అందరూ ఇవే పింక్ షూస్. అందరూ డెకాత్లాన్లోనే తెచ్చుకున్నారనుకుంటా, అందుకని ఒకటే ఉన్నాయి అందరివి. సేమ్ కలర్ అనమాట. ఇంకా అందరూ ఒకేగా సేమ్గా ఉంటుంది కదా అనేసి వీళ్ళు ప్రాక్టీస్ చేయాలని అందరూ మాట్లాడుకొని ఒకే కలర్ అని చెప్పేసుకొని తీసుకున్నారు. అయితే సాయంత్రం స్కేట్స్ చేసినప్పుడు ఫ్రెండ్స్తో చేసినప్పుడు కొంచెం ఏదైనా మిస్టేక్గా ఉంటే వాళ్ళు కొంచెం ఇచ్చేస్తారని చెప్పేసి ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుంది. మెహందీ పెట్టుకుందంట, చూపిస్తుంది మీకు. మా ఇంట్లో మెహందీ నాట్ అలౌడ్ అనమాట. మా వారికి ఇష్టం ఉండదు, కొంచెం ఎలర్జీ ఆ స్మెల్ అన్న మెహందీ పెట్టుకున్నా కూడా. అందుకనేసి మేము పెట్టుకోము. ఆయన ఇక్కడ బెంగళూరులో అలా ఉన్నప్పుడు, క్యాంప్స్లో ఉన్నప్పుడే మేము పెట్టుకుంటూ ఉంటాము. అయితే నేను తక్కువలేండి, చాలా వరకు పెట్టుకోవట్లేదు. పెట్టుకోక కూడా ఒక 4-5 ఇయర్స్ కూడా అయిపోయింది.
అయితే పాప స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ పెట్టుకున్నారని చెప్పేసి అడిగితే కొంచెం పెట్టానన్నమాట, నేనే పెట్టాను. ముందైతే ఇంకా చాలా మంచి డిజైన్స్ వచ్చు, ఈ మధ్య ప్రాక్టీస్ లేక అన్నీ మర్చిపోయాను. నాకైతే ఇష్టం బాగా కోన్స్ పెట్టుకోవడం అన్నా పెట్టాలన్నా, కానీ మా ఇంట్లో కొంచెం ఎలర్జీ అనమాట. తినరు, మనం వంట చేసి పెట్టినా ఏదైనా కాఫీ ఇచ్చినా మంచినీళ్ళు ఇచ్చినా తాగరనమాట, ఎలర్జీ తనకి. అందుకనేసి నేను అవాయిడ్ చేసేసాను మొత్తంగా. ఇంట్లో అయితే అసలు మెహందీ అనే మాట లేదు. ఇప్పుడు కూడా కొంచెం పాప అడిగింది కదా అనేసి పెట్టాను. పాప వరకు అంటే ఇబ్బంది లేదు, కానీ మనం ఇంట్లో కుకింగ్ అవి చేస్తుంటాం కదా, తినరనమాట. అందుకనేసి నేను అసలు పెట్టుకోను. ఇప్పుడు పెట్టుకోక కూడా 4-5 years ఎప్పుడో అయిపోయింది. మధ్యలో ఒకసారి మ్యారేజ్ ఫంక్షన్ ఏదో ఉంటే ఒకసారి పెట్టుకున్నాను అంతే. ఇంక ఇలాగా ఇంట్లో కాసేపు, ఇలా కారిడార్లో కాసేపు కొంచెం ప్రాక్టీస్ చేసిందనమాట, కొంచెం కొత్తవి కావడంతో. వచ్చండి తనకి బాగానే. అయితే కొంచెం ఇంతకుముందు డబుల్ వీల్ అనమాట, ఇప్పుడు సింగిల్ వీల్స్తో వచ్చాయి కాబట్టి, సింగిల్ లైన్ వీల్స్తో వచ్చాయి కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయాలని చేస్తుంది. ఇంకా పాప ఇలా ప్రాక్టీస్ చేస్తుంది. ఇంకాసేపు నేను ఇక్కడే నిలబడి తను ఏమైనా కింద పడుతుందేమో అనేసి చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంట్లో వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు. కొంచెం రెస్ట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొంచెం ఈవెంట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్లో, దాంతోపాటు పిల్లలు కాసేపు స్విమ్ చేయాలన్నారు. ఇలా ఈవినింగ్ అయిపోయిన తర్వాత కాసేపు స్విమ్ చేశారనమాట. ఇంకా ఇలాగా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఈవెంట్స్ కోసం రెడీ అవ్వాలి. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశారనమాట, పాప వరకే. బాబు అయితే పార్టిసిపేషన్ లేదు. పాప కూడా పుణ్యకోటి అనేసి ఒక ఉంటుందన్నమాట, ఒక థీము. దాంట్లో కౌ కాస్ట్యూమ్ అనమాట. ఆ కౌ కాస్ట్యూమ్ వేసుకొని కాసేపు యాక్షన్ ఉంటుంది, అంతవరకే. ఇక్కడ కర్ణాటక రాజ్యోత్సవాలు అని చెప్పేసి జరుగుతున్నాయండి రీసెంట్గా. ఇదే అనమాట పాప చేసిన పుణ్యకోటి పర్ఫార్మెన్స్. ఈ కౌ కాస్ట్యూమ్లో ఉన్న సెకండ్ పాప అనమాట మా పాప. ఇలా పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకుని మళ్ళీ ప్రోగ్రామ్స్ చూడడానికి అయితే వెళ్ళాము. అయితే ఈ అపార్ట్మెంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు హాలిడేస్ ఉన్నప్పుడు సాటర్డేస్, సండేస్ అలా కండక్ట్ చేస్తారనమాట. ఆ వీక్లో ఏ ఈవెంట్స్ వచ్చినా వీకెండ్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు పిల్లలు అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారండి. చిల్డ్రన్స్ డేస్, తర్వాత టీచర్స్ డే అనేసి, తర్వాత ఏమైనా ఇలాంటి రాజ్యోత్సవాలు, తర్వాత ఫెస్టివల్స్, దసరా, తర్వాత దీపావళి అలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. వినాయక చవితి అలాంటి సెలబ్రేషన్స్ కూడా బాగా చేస్తారనమాట. అయితే ఇక్కడ నవదుర్గ పర్ఫార్మెన్స్ అనమాట. నవదుర్గస్తో పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఒక చిన్న రోల్ ప్లే చేస్తూ డ్రామా లాంటిదనమాట, దాన్ని ప్లే చేస్తూ క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఈ పిల్లలందరూ ఒక 9th, 8th ఆ స్టాండర్డ్ పిల్లలు అనమాట. థీమ్ వచ్చేసి నవదుర్గ థీము. నవదుర్గలు ఎలాగా యాక్ట్ చేసేసి ఒక రాక్షసుని ఎలా కిల్ చేశారనే దాని మీద యాక్ట్తో క్లాసికల్ డ్యాన్స్ కూడా దాంట్లో మిక్స్ చేసేసి చేస్తున్నారు. వీళ్ళందరూ నార్మల్గానే క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీషనర్స్ అనమాట. వీళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్కి వెళ్ళే పిల్లలు. అందుకనేసి వీళ్ళు ఈజీగా ఈ డ్యాన్స్ అయితే చూస్ చేసుకున్నారు. ఆ రోజు బాగా పర్ఫార్మెన్స్ చేశారనమాట. అన్ని పర్ఫార్మెన్సెస్లో ఇది బాగా హైలైట్గా ఉంది. ఇలాంటి కల్చరల్ ఈవెంట్సే కాకుండా కొంచెం దసరాస్ అప్పుడు దాండియాస్, అలాగే వినాయక చవితి, తర్వాత ఫెస్టివల్స్ అన్నీ కండక్ట్ చేస్తారండి. అంతేకాకుండా కొన్ని ఫుడ్ ఫెస్టివల్స్, తర్వాత ఏమన్నా మనం పర్చేస్ చేయడానికి క్లాత్ ఎగ్జిబిషన్స్ అవి కూడా పెడుతుంటారు. బోర్ అయితే కొట్టదు, వీకెండ్ వస్తే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కమ్యూనిటీలో. ఇంకా అంతేకాకుండా ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉందన్నమాట. ఇంకా బయటికి వెళ్ళే పని లేదు కదా అనేసి ఇక్కడే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పిల్లలు కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత కొన్ని గేమ్స్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళు కాసేపు ఆడుకొని ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడే డిన్నర్ చేసేసి పైకి అయితే వెళ్ళిపోయాము. అయితే ఈ పిల్లలు రెగ్యులర్గా క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీషనర్స్ కాబట్టి చాలా ఈజీగా చేశారు. స్టెప్స్ కూడా బాగా వేశారనమాట. వాళ్ళకి ప్రాక్టీస్కి కూడా ఎక్కువ రోజులు పట్టలేదు, ఒక 1 week అలాగా ప్రాక్టీస్ చేశారనుకుంటాను. అందరూ ఇక్కడే సేమ్ కమ్యూనిటీ పిల్లలే, అందరూ ఫ్రెండ్సే అనమాట. అదే కాకుండా ఒకే స్కూలు, అందరూ ఒకేలాగా ఉండడంతో చాలా బాగా సెట్ అయింది పర్ఫార్మెన్స్ కూడా. పిల్లలు కూడా బాగా చేశారు, కోఆర్డినేషన్ కూడా బాగా కుదిరిందనమాట. అందరూ పిల్లలు ఫ్రెండ్సే అవ్వడం వల్ల, ఒకే కమ్యూనిటీలో పిల్లలు అవ్వడం వల్ల ఇలాగా ఈ 7th, 8th క్లాస్ పిల్లలు, స్టాండర్డ్ పిల్లలు పర్ఫార్మెన్స్ అనమాట. దీని తర్వాత పెద్దవాళ్ళు అనమాట, ఇక్కడ లేడీస్, వీళ్ళు రెట్రో స్టైల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీని తర్వాత ఇంకా చాలా జరిగాయి అనమాట ప్రోగ్రామ్స్. అవి బాగా నైట్ అయింది, 12-1 దాకా జరుగుతూనే ఉన్నాయి. ఇదండి ఇవాల్టి నా చిన్న వీకెండ్ బ్లాగ్. Thank you for watching this video. Stay healthy and happy. Bye.